మన రోజువారీ జీవితంలో స్నానం ఒక భాగం. కొంతమంది ఉదయం సాయంత్రం 2 పూటల స్నానం చేస్తుంటారు. మరికొందరు రోజుకు 1 పూట మాత్రమే స్నానం చేస్తుంటారు. స్నానం చేయడం వల్ల ఒంటి మీద ఉన్న మురికిని తొలగించడమే కాకుండా శరీరానికి రిలాక్సేషన్ దొరుకుతుంది. అయితే ఉప్పు నీటితో స్నానం చేస్తే ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? స్నానం చేసే నీళ్లలో ఉప్పు కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం గ్యారంటీ. ఇది కేవలం ఒక చిట్కా కాదు, శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఉప్పు నీటి స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే అంటూ కండరాలకు కీళ్లకు నూతన ఉత్తేజం. ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. కండరాల నొప్పులు, కీళ్ల వాపుతో బాధపడుతున్నోళ్లకు ఇది చాలా మంచిది. గోరువెచ్చని ఉప్పు నీటి స్నానం మీ కండరాలను ఉపశమనాన్ని అందించి నొప్పులను మాయం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి వాపులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలసట పోయి ప్రశాంతత, రోజంతా పడిన శ్రమ, మానసిక ఒత్తిడి కారణంగా శరీరం నీరసించిపోతుంది. ఇలాంటప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటితో స్నానం చేస్తే శరీరంలోని అలసట మొత్తం మాయమవుతుంది. ఉప్పులోని మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరాన్ని రిలాక్స్ చేసి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. సౌందర్యాన్ని పెంచే న్యాచురల్ మార్గం. కేవలం ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి కూడా ఉప్పు నీరు ఒక వరం. ఇది చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను సున్నితంగా తొలగించి సహజంగా ఎక్స్ఫోలియంట్గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం శుభ్రపడి మరింత కాంతివంతంగా మృదువుగా మారుతుంది. తామర, దురద వంటి చర్మ సమస్యలతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధంలా పనిచేసి చికాకును తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడికి చెక్ పెడుతుంది. గాఢమైన నిద్ర, ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టే మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గించడంలో ఉప్పు నీటి స్నానం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీ నరాలను శాంతిపరిచి మనసును తేలికపరుస్తుంది. దీనికి కొన్ని చుక్కల లావెండర్ వంటి సుగంధ తైలాలను జోడిస్తే దాని ప్రభావం రెట్టింపు అవుతుంది. ప్రశాంతమైన మనస్సుతో రాత్రిపూట గాఢమైన కలతలేని నిద్రకు ఇది చాలా మేలు చేస్తుంది. ఉప్పు నీటి స్నానాన్ని ఎలా రెడీ చేసుకోవాలి? ఒక బకెట్ లేదా టబ్ నిండా మీకు నచ్చినంత గోరువెచ్చని నీటిని నింపండి. ఇందులో 2 లేదా 3 చెంచాల కల్లుప్పు లేదా సముద్రపు ఉప్పు కలపండి. ఉప్పు నీటిలో పూర్తిగా కరిగే వరకు వేచి చూడండి. ఇప్పుడు మీ ప్రశాంతమైన స్నానానికి నీరు రెడీ అయిపోయింది. స్నానం తర్వాత శరీరాన్ని పొడిగా తుడుచుకొని తప్పకుండా మంచి మాయిశ్చరైజర్ను రాసుకోండి. ఎంత తరచుగా చేయాలంటే సాధారణంగా వారానికి 2 లేదా 3 సార్లు చేయడం మంచిది. అయితే మీకు శరీర నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించినప్పుడు కూడా ఈ స్నానాన్ని ప్రయత్నించవచ్చు.